హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి వెన్నుకి మోకాళ్ళకి ఎంతో బలాన్ని ఇచ్చే సో హెల్దీ డ్రై ఫ్రూట్ మిక్చర్. ఫ్రెండ్స్, ఈ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మన డ్రై ఫ్రూట్ మిక్చర్కి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కప్పు వరకు నువ్వుల్ని తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు కిస్మిస్, పావు కప్పు వరకు ఇక్కడ గోందని తీసుకోవాలి. అంటే ఒక రకమైన చెట్టు నుంచి తీసిన బంక ఫ్రెండ్స్. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సొంటి పొడి, ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పు, హాఫ్ కప్ వరకు బాదం పప్పు, ఒక పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్ని తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని తీసుకోవాలి. అలాగే 20 నుంచి 25 వరకు ఎండు ఖర్జూరాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్, ఈ విధంగా. అలాగే అరకప్పు అంటే అదే ఫ్రెండ్స్ చూపించాను కదా, బాదాంని జీడిపప్పుని దాంతో తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన డ్రై ఫ్రూట్ మిక్సర్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న ఎండు ఖర్జూరం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇవి మీ స్వీట్నెస్ని బట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను నల్లవి తీసుకున్నాను కదా, మీరు ఎల్లోవి కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని మన మిక్సర్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా. మరి మన డ్రై ఫ్రూట్ మిక్సర్ తయారు చేసుకోవడానికి ముందుగా మనం బాదం పై ఉండే తొక్కని తీసుకోవాలి. తొక్కని తొందరగా తీసుకోవాలి అంటే ఈ విధంగా స్టవ్ పైన కొన్ని నీళ్ళని పెట్టుకొని మూత పెట్టుకొని నీళ్ళు అనేవి కాసేపు ఈ విధంగా మరిగేలాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, నీళ్ళు కాస్త మసలేసరికి మనం ముందుగా తీసుకున్న ఒక అరకప్పు బాదం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బాదంని ఈ విధంగా వేసి ఒక 2 నిమిషాల పాటు ఇందులో ఈ విధంగా కలుపుతూ ఉడికించామంటే బాదం పై ఉండే తొక్క అనేది, అంటే తొక్క ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. బాగా చక్కగా దానిపైన ఉండే తొక్క అనేది ముడుచుకునేలాగా ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళల్లో ఉడికించామంటే ఎంతో చక్కగా దీనిపై ఉండే తొక్క అనేది ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వేడిగా ఉంది కాబట్టి చూపించలేకపోయాను ఫ్రెండ్స్ మీకు. చూస్తున్నారు కదా, ఈజీగా తొక్క అనేది వచ్చేయడం కోసం ఈ విధంగా చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేయాలి ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచామంటే బాదం అనేది నానిపోతుంది కాబట్టి ఈ విధంగా తొందరగానే చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తొక్క అనేది. ఇలా ఈజీగా తొక్క రావడం కోసం మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. తొందరగా ఒక నాప్కిన్ పైన వేసుకుని తొక్క అంతా తీసుకుందాం. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్న బాదాంని నాప్కిన్ పైన వేసుకుని ఒకవైపు నుంచి ఈ విధంగా నాప్కిన్తో చూపిస్తున్నట్లుగా చేశారంటే ఈజీగా మొత్తం తొక్క అంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేస్తుందో తొక్క అనేది. తొందరగా బాదం నానక ముందే ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా పీల్ చేసి తీసుకోవాలి బాదాంని. చూస్తున్నారు కదా, ఈ విధంగా తొక్క మొత్తం తీసుకుని ఈ విధంగా 2 ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. బాదం పై ఉండే తొక్క తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదా అలాగే వాడుకోవాలి అనుకున్నా కూడా వాడుకోవచ్చు. నేనైతే తీసేసాను శుభ్రంగా. తీసి ఈ విధంగా 2 ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. మరి వెంటనే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకొని కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ రెసిపీలో నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. చూసుకుని వేసుకుని చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. మన ఎముకల బలానికి కూడా నెయ్యి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఇది నేను కాస్త ఎక్కువ నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కాస్త వేసుకుని కూడా, అంటే కాస్త తక్కువ నెయ్యి వాడి కూడా చేసుకోవచ్చు. మనం ముందుగా పీల్ చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న బాదాంని ఈ విధంగా వేయించుకోవాలి. కాస్త ఎర్రగా వేగేలాగా వేయించుకున్న తర్వాత ముందుగా తీసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి ఇందులో. ఈ విధంగా వేసుకొని జీడిపప్పు కూడా కాస్త వేగేలాగా ఈ విధంగా వేయించుకుందాం. చూస్తున్నారు కదా, బాదం అనేది మంచి రంగులోకి వచ్చింది కదా. అదేవిధంగా ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న కొబ్బరిని కూడా తీసుకుందాం. జీడిపప్పు బాదం వేగిపోయాయి కదా, కొబ్బరి తీసుకున్నాక మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త కలుపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కాస్త కలుపుకుని వేయించుకున్నాం కదా. వేయించుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక మిక్సింగ్ బౌల్లోకి మొత్తం మనం వేయించుకున్న ఎండు కొబ్బరి, బాదం, జీడిపప్పుని తీసుకున్న తర్వాత టిష్యూతో కాస్త ఇలా ప్యాన్ని తుడుచుకొని మరి కాస్త నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకుని అప్పుడు నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా పంకిన్ సీడ్స్ ప్లేస్లో మీరు వాటర్ మెలన్ సీడ్స్ని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ప్రజెంట్ నా దగ్గర అవి అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఇవి తీసుకుని చేసుకుంటున్నాను. ఇందులో మనం వాడినవన్నీ కూడా మన ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చేవే ఫ్రెండ్స్. సో ఈ మిక్సర్ని డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో హెల్దీ, బయటకు వెళ్ళి పనిచేసే ఆడవాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. బ్రేక్ దొరికిన టైంలో ఒక 2-3 స్పూన్లు తిన్నారంటే మంచి ఎనర్జెటిక్గా, యాక్టివ్గా పనిచేయగలుగుతారు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నువ్వుల్ని కూడా తీసుకున్న తర్వాత కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా వీటిని కూడా కాస్త దూరగా వేయించుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది అని. నేను ఎక్కువగా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే తగ్గించి కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా వేయించుకొని సేమ్ అదే బౌల్లోకి యాడ్ చేసుకుని మళ్ళీ నీట్గా నేను తుడిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మరి కాస్త నెయ్యిని మళ్ళీ తీసుకుంటున్నాను. వామ్మో, ఇంత నెయ్యి వాడుతున్నావేంట్రా బాబు అనుకుంటున్నారా? నెయ్యి తీసుకుంటేనే డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా వేగుతాయి ఫ్రెండ్స్. వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక పావు కప్పు కిస్మిస్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. కిస్మిస్ని టేస్ట్ కోసం, అంటే స్వీట్నెస్ కోసం మరి కాస్త ఎక్కువగా తీసుకుని కూడా చేసుకోవచ్చు. కిస్మిస్ చూసారా ఎంత బాగా పొంగిపోయాయో కదా. ఈ విధంగా కిస్మిస్ బాగా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా అందులోకే తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ప్యాన్ని నీట్గా తుడిచి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నీట్గా తుడిచి పెట్టుకుని మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మొత్తానికి ఇందులో నేను అరకప్పు అంతా నెయ్యిని వాడాను ఫ్రెండ్స్. మొత్తం రెసిపీ తయారయ్యేసరికి చూస్తున్నారు కదా. నెయ్యి కాస్త ఈటెక్కిన తర్వాత ఈ విధంగా గోందును వేసుకోవాలి. ఇలా చక్కగా గోందు పొంగాలి అంటే నెయ్యి అనేది ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్. వేసిన వెంటనే కలపాలి, అప్పుడు బాగా పొంగుతూ ఇవి చక్కగా వేగుతాయి. నేను వేసిన వెంటనే కలపలేదు ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వేయించుకుంటే గోందు అనేది చక్కగా సగ్గుబియ్యం లాగా కనిపిస్తుంది కదా, సగ్గుబియ్యం లాగా పొంగుతాయి. ఈ విధంగా చక్కగా గోందును కూడా వేయించుకున్న తర్వాత వీటిని మాత్రం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని కాస్త క్రష్ చేసి కానీ లేదంటే కాస్త పౌడర్ లాగా చేసి కానీ ఇందులో వాడతాం కాబట్టి సపరేట్గా తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ శుభ్రంగా బౌల్ని తుడిచిపెట్టుకుని, అంటే ప్యాన్ని తుడిచిపెట్టుకుని మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. నెయ్యి హీట్ ఎక్కాక అండ్ ఫైనల్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎండు ఖర్జూరాన్ని, ఆ ఎండు ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సర్లో స్వీట్నెస్ మొత్తం ఎండు ఖర్జూరం అండ్ కిస్మిస్ వల్లే వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు కాస్త ఎక్కువగా తీసుకున్నా కూడా పర్వాలేదు ఫ్రెండ్స్, హెల్దీయే కాబట్టి. ఈ విధంగా వీటిని కూడా వేయించుకుని శుభ్రంగా మనం ముందుగా అన్నీ తీసుకున్న బౌల్లోకే యాడ్ చేసుకోవాలి. మొత్తం చల్లారాక ఇప్పుడు ముందుగా తీసుకున్న గోందుని వేయించి తీసుకున్నాం కదా, దాన్ని కాస్త ఎక్కువగా తిప్పేశాను ఫ్రెండ్స్ నేను. సో అది మొత్తం కాస్త ఈ విధంగా పొడిలాగా అయిపోయింది. కాస్త క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా రోల్లో కాస్త దంచి వేసుకోండి సరిపోతుంది. ఈ విధంగా నాలాగా ఎక్కువగా తిప్పొద్దు ఫ్రెండ్స్, ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ గోందు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న సొంటి పొడి ఉంది కదా, సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కాస్త పంచదారని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి ఇస్తాను కాబట్టి వాళ్ళకి డ్రై ఫ్రూట్స్లో ఉండే స్వీట్నెస్ సరిపోదు కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను ఫ్రెండ్స్, స్వీట్నెస్ కోసం మాత్రమే, పిల్లల కోసం. ఇందులో మనం తినడానికైతే పంచదార ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. పిల్లలకి కూడా పంచదార వేసింది ఇవ్వకూడదు, కానీ నేను కాస్త యాడ్ చేశాను స్వీట్నెస్ కోసం. పంచదార స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటే సో హెల్దీ అండ్ ఎమ్మీగా ఉండే మన డ్రై ఫ్రూట్ మిక్సర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రతి అమ్మాయికి కూడా నా ఈ వీడియో అంకితం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మన అమ్మాయిలకి చాలా చాలా హెల్దీ ఫ్రెండ్స్. ఇది మన నడుము వెన్ను నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగా మంచి ఉపశమనం లభిస్తుంది. దీన్ని ఒక 8 జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎంత చక్కగా ఒక వారం రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఏమీ కాదు ఫ్రెండ్స్, ఇది రోజుకి కొద్దిగా ఒక 2-3 స్పూన్లు తిన్నామంటే మంచి ఎనర్జెటిక్గా బాగా యాక్టివ్గా పనిచేయగలుగుతాం.
బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళైనా, ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళైనా పిల్లలకి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగని పెద్దవాళ్ళే తినాలేము, మోకాల నొప్పులు నడుము నొప్పులు ఉన్నవాళ్ళే తినాలేమో అని ఆలోచన వద్దు ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తినొచ్చు, హెల్దీ కాబట్టి. ఈ విధంగా మీరు కూడా హెల్దీ డ్రై ఫ్రూట్ మిక్చర్ని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.